ఫిరోజ్ భాయ్, మన భారతదేశంలోనే గొప్పగా చెప్పుకున్నది రామ మందిర నిర్మాణం గురించి అందరూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. హ్మ్. ఒక ఒక ఇండియన్ భారతీయ ముస్లింగా ఆ కార్యక్రమాన్ని ఎలా చూస్తారు ఫిరోజ్ భాయ్? జబర్దస్త్ వినండి. ఉమ్, రామ్ అంటే నేను చిన్నప్పుడు చదివిన ఉమ్, మర్యాద పురుషుడు. రామ్ అంటే ఇండియా, ఉమ్, అది. సో రామ్ ఎక్కడ పుట్టినాడు అక్కడ టెంపుల్ రావాలి, వచ్చింది, వెరీ గుడ్. ఉమ్, రామ్ మందిరం వచ్చింది ఆఫ్టర్ 500 years, వెరీ గుడ్. ఉమ్, అందరికీ ఎవరు హిందూ ఉన్నాడు రామ్ మీద ఆస్థ ఉన్నది. నేను ఒక ముస్లిం, నాకు రామ్ మీద రెస్పెక్ట్ ఉన్నది. సో రామ్ మందిర్ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉన్నది. కానీ ఇది నరేంద్ర మోదీ ఒక ఈవెంట్ పెట్టినారు అంటే రామ్ తర్వాత నేను, అది రాంగ్. అది అది చాలా మంది మాట్లాడారు. అది రాంగ్. ఓకే. అది ఒక పొలిటికల్ లాగా చేస్తారు. ఉమ్, సో అది పొలిటికల్ చేయకుండా మీరు రామ్ మందిర్ కంటే జబర్దస్త్. ఉమ్, అక్కడ క్రిస్టియన్స్కి వాటికన్ సిటీ ఉన్నది, ఓకే. అక్కడ మక్కా మదీనాలో ముస్లిమ్స్ది ప్రాఫిట్ మొహమ్మద్ ఉన్నారు. ఇక్కడ 100% హిందుస్థాన్లో ఉండాలి కదా రామ్ మందిర్, 100% ఉండాలి. సో దానికి నేను ఫేవర్ చేస్తున్నా, కానీ ఆ ఈవెంట్ రాంగ్ అని చెప్తున్నా. అందరూ చాలా మంది మాట్లాడింది భారతీయ జనతా పార్టీ సొంత కార్యక్రమం లాగా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ చేసిందని అందరూ చెప్తున్నారు. సార్, ఒకటే, రామ మందిర నిర్మాణం అనేది భారతీయులందరూ సంబంధించింది. కానీ కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, రెస్పెక్ట్ ఉన్న ముస్లిమ్స్, ఇప్పుడు మీ దగ్గరికి ఒక కేసు వచ్చింది, నేను ఇంకొక అతను వచ్చాము, మా ప్రాబ్లం ఇది అన్నప్పుడు ఇద్దరికీ సమన్యాయం చేయాలి. కానీ మీది తప్పు, మీరు పక్కకి వెళ్ళిపోండి, నువ్వే కరెక్ట్, వెళ్ళిపో అని, అంటే రామ మందిర్కి సంబంధించి కోర్టు అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, వన్ సైడెడ్గా ఇచ్చారు అనేది ఒక టాక్ నడుస్తుంది. దీని మీద ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పారు? ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. అండ్ కోర్ట్స్ కూడా విట్నెస్ చూడకుండా ఆస్థా మీద ఇచ్చింది. మెజారిటీ ఎవర్ హిందూస్. రామ్ ఎక్కడ పుట్టినాడు? అయోధ్య. సో ఎప్పుడు సుప్రీం కోర్ట్ ప్రతిదీ బుక్ చూసి ఆర్డర్ ఇయ్యదు, సిచ్యువేషన్ చూసి ఆర్డర్ ఇస్తుంది. సో కంపేర్ చేస్తే ఇక్కడ మైనారిటీస్, ఇక్కడ హిందూ, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. 140 crores పెడితే వీళ్ళు 100 crores. నిజం ఎటుందో చూసి ఇవ్వాలి కదా. నో మెజారిటీ ఎటుందో చూసి. ఐ విల్ టెల్ యూ, దేర్ ఇస్ వన్ వర్డ్ ఇలా నువ్వు నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. సార్, అది ఉంటుంది ప్రూడెంట్. రైట్ ఆర్ రాంగ్ ఉండదు. సిచ్యువేషన్లో ఏది రైట్ దానికి అంటారు ప్రూడెంట్. ఆ ప్రూడెంట్కి సుప్రీంకోర్టు యూజ్ చేసింది. ఓకే. అండ్ నా లెక్కలో కరెక్ట్ చేసింది, రైట్. అండ్ మస్జిద్కి కూడా జగా ఇచ్చినారు. ఓవర్. ఓకే. ఇప్పుడు ఏమైనా పోయి మక్కా మదీనాలో ఇక్కడ కాదు అక్కడ పెట్టుమంటే కుదరదు. కుదరదు, కరెక్టే. వాటికన్ సిటీ ఇక్కడ పెట్టు, కుదరదు. రామ్ మందిర్ పక్క పెట్టు, కుదరదు. ఆ సెన్స్ ఉండాలి. అండ్ మనం మైనారిటీ, ఓకే. మెజారిటీ మాతో బాగున్నారని మేము మైనారిటీ బతుకుతున్నాం. ఈ మాట మైండ్లో ఉండాలి. వాళ్ళ ఆస్థాకి రెస్పెక్ట్ చేసి, వాళ్ళ రామ్ అక్కడ పుట్టినాడు కదా, తీసుకో, ఆ ధైర్యం మనకు ఉండాలి. అది ఇస్లాం నేర్పించింది. ఎవర్ ఓనర్ వాడికి, అయోధ్యకి ఓనర్, ఇండియాకి ఓనర్ రామ్. ఇచ్చేయి, 100 మస్జిద్లు కట్టుకో. ఆ స్పాట్ ఇంకా ఎందుకు పట్టుకుంటున్నారు? 100 కోట్ల హిందువుల ఆస్థ అక్కడ ఉన్నది. వాళ్ళకు రెస్పెక్ట్ చేయి. వాళ్ళ హ్యాపీనెస్తో మన హ్యాపీనెస్ చూడు. అంతా చెప్తారు, కాన్స్టిట్యూషన్ చదువుతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మానత్వం అంటారు, ప్రేమ అంటారు, అనేకతాలో ఏకతా, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. సో పర్సనల్ ఫిరోజ్ ఖాన్, సుప్రీం కోర్ట్ వాట్ ఎవర్ ఆర్డర్ గివెన్, ప్రూడెంట్ ఆర్డర్. 100 కోట్ల హిందుస్థాన్ ఆస్థాకి వాడు సెలెక్ట్ చేసినారు. దానికోసం రామ్ ఇలా ఎలెక్ట్ అయిపోయాడు. ఓకే. సో ఐ am totally in that.
ఓకే. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అక్కడికి రాలేదు అనేది కూడా బీజేపీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ ఓట్ల కోసమే వస్తే వాళ్ళ ఓట్లు పోతాయని రాలేదనేది కొంతమంది రాంగ్ కామెంట్స్ అది. ఆ? మళ్ళీ మళ్ళీ బీజేపీది ప్రాబ్లం, ఎంఐఎంది ప్రాబ్లం ఇదే. ఇదే వీళ్ళతో ఇది- ప్రతి ఇది- దానికి వీళ్ళు- మతానికి ముడిపెట్టి అదే ఉమ్, దీనికే డివైడ్ అండ్ రూల్, మళ్ళీ డివైడ్ అండ్ రూల్. ఉమ్, కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ లీడ్ అంతే. ఇప్పుడు నేను ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు నీకు చెప్పిన రైట్ కరెక్ట్ ఆస్థాలో ఇచ్చినారు కరెక్టే ఉన్నది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఇంటర్వ్యూ చూసుకొని మొదలు పెడతారు. ఎంఐ మోళ్ళు వినండి, ఆ. స్టార్ట్ చేస్తారు. ఆ, చూడు వీడు కరెక్ట్ అన్నాడు, మందిర్ కరెక్ట్ అన్నాడు అని స్టార్ట్ చేస్తారు. ఉమ్, కానీ నాకు ఏం ఫరం కాదు, ఏది వాస్తవం నేను చెప్తా, దట్స్ ఆల్. సో ముస్లిం ఓట్లు దొరకవు అని ఎందుకు కాంగ్రెస్ రాదు అమ్మా? నరేంద్ర మోదీ ఈవెంట్లో రావద్దు అని మేము రాలేదు. ఓకే. రేపు కాంగ్రెస్ వాళ్ళు అందరు పోతారు రామ్ మందిర్. ఎవరి ఇంట్లో రామ్ మందిర్ లేదు? ఎవరి ఓకే, ప్రతి ఒక్కరింటో రాముడు ఉన్నాడు. ఎవరి గుండెలో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి భాషలో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి మైండ్లో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి సోల్లో రామ్ లేదు నాకు చెప్పు. ఈ డ్రామా ఎందుకు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పోలేదు. ఓకే. అంతకుమించి ఏం లేదంటారు. నథింగ్. ఓకే. అందరికీ రామ్, ఉమ్, అందరికీ రామ్ కావాలి. ఓకే. మీరు దానికోసం ఈయన మొత్తం ఓనర్షిప్ నేనే అని ఈయన క్రియేట్ చేస్తున్నారు నరేంద్ర మోదీ. దానికోసం పోలేదు. నేనే ఓనర్, నువ్వు రా, నేను నీకు ఇన్వైట్ చేస్తున్నా. సో నీ అయ్యా జాగే నువ్వు ఇన్వైట్ చేసేది, ఉమ్, రామ్ దగ్గర నువ్వు ఇన్వైట్ చేసేది ఎవరు? రామ్ అయ్యి మేమే వెళ్తాం. 100% పోతాం. పోతాం. మా గుండెలో రామ్ ఉన్నది, ఉమ్, ఏం ప్రాబ్లం? దానికోసం పోలేదు. ఓకే. That's all. సార్, మన తెలంగాణ స్టేట్స్కి వస్తే రేవంత్ రెడ్డి గారు అంటే క్యాబినెట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కృష్ణా డబర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి వాటర్ అంటే టీఆర్ఎస్ మీ మీద ఎలిగేషన్ చేస్తుంది, రేవంత్ రెడ్డి ఆంధ్రాకి మొత్తం దోచిపెడుతున్నాడు, వాటర్ పంపించేశాడు. ఏదైతే సెంట్రల్కి సంబంధించి ఈ కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డుకి సంబంధించి అంతకుముందు మేము ఫైట్ చేసాము సెంట్రల్కి ఇవ్వమని, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణని మోసం చేసి తెలంగాణ ప్రజలకు కావాల్సిన నీటిని మొత్తాన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళిపోవటానికి ఆయన సహకరిస్తున్నాడని మాట్లాడుతుంది. మీరేం చెప్తారు సార్? ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్స్ అని మేము చెప్పినాం సార్. ఇది సాధ్యం కాదు, ఇంపాసిబుల్ అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఓకే సార్. దాని తర్వాత మేము చెప్పినాం 100 days కావాలి, దాని తర్వాత మేము అమలు పెడతాం. ఇప్పుడు 2 months అయింది, లొల్లి పంచాయతీ చేస్తున్నారు, చేయలేరు. నీళ్ళు ఇచ్చినారు చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి క్లియర్ కట్ చెప్పేస్తున్నారు కదా, అవును, అసెంబ్లీలో మాట్లాడదాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంకా కావాలంటే కవితకి కూడా తీసుకువచ్చాయి, డిబేట్ పెట్టుకుందాం. ఎందుకు లొల్లి పంచాయతీ చేస్తున్నారు? మీరు అన్యాయం చేస్తున్నారు, మేము న్యాయం చేసినాం, రైట్? 10 to 12 TMC రోజు డైలీ మైనస్ అవుతుంది. మొత్తం డ్రామా మీరు చేస్తున్నారు, మొత్తం మీకు లంగా పళ్ళు నేను బయట పెడతా అని రేవంత్ రెడ్డి చెప్పినారు. సో బీఆర్ఎస్కి అర్థమైతలేదు. సో వాళ్ళు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో పీక్తారు. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకు 2 MPs వస్తున్నాయి, మొత్తం 17 ఎంపీలు 2 వస్తున్నాయి. అండ్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ తర్వాత వీక్ అవుతుంది, ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ లాజిక్ చెప్పేస్తున్నా. సో వీళ్ళకు నరేటివ్ లేదు, వీళ్ళ ఎమ్మెల్యేస్కి కాపాడుకోవాలి, మన దగ్గర జబర్దస్త్ సబ్జెక్ట్ ఉన్నది, ఒక నెరేటివ్ సెట్ చేస్తున్నారు. ఓకే. చిన్నప్పుడు పంచతంత్ర మీరు చూస్తున్నారు, నేను చదివినా. ఓకే. మా అమ్మ చెప్పేది, మాకు అన్నం పెట్టుకుంటా, వాళ్ళు మేకాకి తీసుకుపోతారు. సో ఆ మేకా తీసుకోవాలి అంటే అరే గాడిదికి తీసుకుపోతున్నారు, రోజు గాడిదికి తీసుకుపోతున్నారు.